హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అదేంటంటే అందరికీ ఇష్టం అండి, బాదం మిల్క్. బాదం మిల్క్ అందరూ ఇష్టపడతారు, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆ బాదం మిల్క్ ఇంట్లోనే ఎలాగా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, ఇంగ్రీడియంట్స్: మిల్క్ అండి, ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ బాదము. వీటిని ఒక 2 అవర్స్, ఒక 2 గంటల ముందు నానబెట్టుకొని ఈ పైన ఈ బాదంకి పట్టుంది కానీ పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అలాగా ముందు నానబెట్టి రెడీగా పెట్టాను. ఇలా అన్నమాట, ఇలా పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఇవి ఒక 50 గ్రామ్స్. జీడిపప్పు కొన్ని, బాదం పప్పు ఒక 3, ఇలాచీ అండి ఒక 3 సరిపోతుంది. ఇది జాపత్రి చిన్న ముక్క తీసుకోవాలి. అలాగే షుగర్, నేను షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఇది ఒక 2 స్పూన్స్, టేస్ట్ స్వీట్ సరిపడినంత. ఇవి బాదం, జీడిపప్పు తురుమండి. ఇది మనం గార్నిష్కి యూస్ చేద్దాం. మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుందాము. నాన్ స్టిక్ కడాయి. ఇందులో మనం 1/2 లీటర్ పాలు తీసుకున్నాం కదా, ఈ పాలు పోసి కాగబెడదాం. ఇవి ఉన్నాయి కదండి, పాలు కాగేలోపు ఫస్ట్ మనం ఈ జీడిపప్పు పలుకులు, ఈ బాదం పప్పుని, ఈ ఇలాచీ యాలకుల్ని, ఈ జాపత్రిని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకుందాం. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. పాలు లేదా కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇలాగా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, పాలు కాగినాయి కదా, వీటిని మనం ఇంకొక 2-3 నిమిషాలు మరగనిద్దాము. ఓకే అండి, పాలు మరిగాయి కదా, మనం ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకుంటే బాదం మిల్క్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ ఉంది కదండి, ఇది వేసుకుందాం. ఓకే, ఈ రెండు కలిసేటట్టు బాగా కలుపుకుందాము. 1 నిమిషం మగ్గనిద్దాము పాలని. ఓకే, ఇప్పుడు ఇందులో మనం షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ పౌడర్ చేసా కదా నేను, ఆ షుగర్ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకుంటున్నాం. టేస్ట్కి సరిపడినంత. కొంతమంది షుగర్ ఎక్కువ తీసుకుంటారు, ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, దీనిలో ఇప్పుడు మనం కుంకుమ పువ్వు వేసుకుందామండి. కేసరి కుంకుమ పువ్వు వల్ల బాదం మిల్క్ బాగా మంచి కలర్ వస్తాయి. ఇది కొంచెం వేసేసుకుందాం. వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గితే మంచి కలర్ వచ్చేస్తుంది. ఓకే, చూడండి, లైట్గా ఎల్లోయిష్గా ఎలా వచ్చేసాయో. ఇవి మనం కుంకుమ పువ్వు యాడ్ చేయగానే కుంకుమ పువ్వు మంచి కలర్ వచ్చేస్తుంది. ఓకే, మన బాదం మిల్క్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుందాము. ఈ బాదం మిల్క్ వింటర్ సీజన్లో అయితే వేడిగా తీసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్లో అయితే చల్లగా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంతసేపు ఉంటే చల్లబడిపోతుంది. ఓకే అండి, మనం ఫస్ట్ బాదం పప్పు, జీడిపప్పు, యాలుక్కాయ, జాపత్రి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాము. ఓకే, నెక్స్ట్ మనం జీడిపప్పు, బాదం పప్పు మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, వీటిని వేసేసుకుందాం. ఓకే అండి,
ఓకే, ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.